హాయ్ హలో సల్సిక సలాం వెల్కమ్ టు బ్లాగర్ విజయ్. వర్డ్ప్రెస్ 2020 కోర్స్కి స్వాగతం. సో ఈ లెసన్ 12లో మనం ఒక వర్డ్ప్రెస్ థీమ్ని ఎలా కస్టమైజేషన్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాము. సో దీనికోసం మనం మన కంప్యూటర్ స్క్రీన్లోకి వెళ్దాము. సో ఇది మనం ఇన్స్టాల్ చేసినటువంటి థీమ్ సంబంధించినటువంటి వ్యూ అనమాట. సో మనం థీమ్ కస్టమైజేషన్ చేయాలి అంటే డాష్బోర్డ్లో అపీరియన్స్లో కస్టమైజ్ ద్వారా చేయొచ్చు. లేదు అంటే మనం బ్లాగ్ని ఓపెన్ చేసి సో మీకు లాగిన్ కనుక అయితే కస్టమైజ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేయడం ద్వారా కూడా మీరు కస్టమైజేషన్ స్టార్ట్ చేయొచ్చు. సో మనం ఇక్కడ కస్టమైజ్ ద్వారా క్లిక్ చేసి మనం కస్టమైజేషన్ స్టార్ట్ చేద్దాము. సో మీరు కస్టమైజేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా లెఫ్ట్ సైడ్ ఒక సైడ్ బార్ అనేది రావడం జరుగుతుంది. సో అందులో మీకు ఏంటంటే కొన్ని ఆప్షన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఈ ఆప్షన్స్ ఏంటి అంటే సో ఒక్కొక్క థీమ్కి ఒక్కొక్క రకంగా ఉంటాయి. సో మీకు కొన్ని థీమ్స్కి ఇంకా ఎక్కువ థీమ్ ఆప్షన్స్ ఉంటాయి, ఇంకొన్ని థీమ్స్ ఇంకా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి. సో బేసిక్ ఫండమెంటల్స్ అయితే ఇవే ఉంటాయి. సో ఇప్పుడు మనం చేంజెస్ ఏం చేయాలో చూద్దాం. సో ముందుగా సైట్ ఐడెంటిటీ ఉంది. సో దానిపైన క్లిక్ చేసి మీకు సో లోగో అండ్ టెక్స్ట్ తర్వాత ట్యాగ్ లైన్ మనం ఎడిట్ చేయొచ్చు. సో లోగో పైన క్లిక్ చేయగానే మనకి ఏంటంటే ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సో నేను దీనికోసం ఆల్రెడీ ఒక లోగోని క్రియేట్ చేసి పెట్టాను. సో ఆ లోగో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో దాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను, స్కిప్ క్రాపింగ్. సో ఇప్పుడు నాకు సంబంధించినటువంటి నేను ఏదైతే అప్లోడ్ చేశానో ఆ లోగో అనేది మీకు సైడ్ బార్లో వచ్చింది. ఇప్పుడు మీకు మెయిన్ ప్రివ్యూలో కూడా కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఏంటంటే లోగోని క్రియేట్ చేయొచ్చు. సో కింద మీకు డిస్ప్లే సైట్ టైటిల్ అండ్ ట్యాగ్ లైన్ కనిపిస్తుంది. సో వాటిని తీసేసి ఆ చెక్ తీసేసి మీరు ఒకసారి హైడ్ కంట్రోల్స్ ఉంది కదా, సో దాన్ని కనుక మీరు క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఫుల్ స్క్రీన్ ప్రివ్యూ అనేది కనిపిస్తుంది. సో మీరు కనుక ఒక బ్యాక్గ్రౌండ్ మంచి ఇమేజ్ కనుక యూస్ చేస్తే సో మీ యొక్క లోగో అనేది మంచి కలర్స్ కూడా యూస్ చేస్తే లోగో అనేది బాగా ఎలివేట్ అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ మామూలుగా వచ్చేసి కావాలి అంటే మీరు ఏంటంటే బయటకు వచ్చి థీమ్ కలర్ ఉంది కదా, సో థీమ్ కలర్ మీద క్లిక్ చేయండి. సో ఈ థీమ్ కలర్ వచ్చేసి ఏంటంటే సో అన్నిటికీ ఉండదు. సో ఇది ఒక ప్రైమరీ కలర్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో మనకు అవసరం మీకు మీ లోగోని బేస్ చేసుకొని మీకు ఏ కలర్ అయితే ఇంపాక్ట్ బాగా ఉంటుందో దాన్ని చూస్ చేసుకొని మీరు సెలెక్ట్ కలర్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ కలర్ అనేది సెలెక్ట్ అవుతుంది అన్నమాట. సో మీకు అది ఈ థీమ్లోనే మీకు ఇంప్లిమెంట్ అవుతుంది. సో బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఒకసారి మీరు పబ్లిష్ పైన క్లిక్ చేయండి. సో పబ్లిష్ పైన క్లిక్ చేస్తే మనకి సో ఇందులోనే మనకి వర్డ్ప్రెస్ ఐకాన్ అని కనిపిస్తుంది కదా మీకు టాప్లో. సో దాన్ని ఎలా చేంజ్ చేయాలి? సో దీనికోసం ఏంటంటే మీకు సైట్ ఐడెంటిటీ అని సైట్ ఐకాన్ అని ఒక ఇది కనిపిస్తుంది. సో ఇందులో కూడా మనం ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో దానికి కూడా నేను ఒక ఇమేజ్ని క్రియేట్ చేసి పెట్టుకున్నాను. సో ఇమేజ్ ఓపెన్ చేసి నేను తెలుగు MP3 లిరిక్స్ ఐకాన్. ఓకే, సో సెలెక్ట్ స్క్రిప్ట్ క్రాపింగ్. సో నేను ఏదైతే ఇమేజ్ని అప్లోడ్ చేశానో అది పైన సేవ్ అయిపోయింది. ఇప్పుడు పబ్లిష్ చేయండి. సో ఇంకొక కొత్త ట్యాబ్లో మీ యొక్క బ్లాగ్ని ఓపెన్ చేసి చూస్తే మీరు ఏదైతే చేంజెస్ చేశారో సో చేంజెస్ అనేవి ఇంప్లిమెంట్ అవుతాయి. సో నేను చేసిన లోగో వచ్చింది, అదేవిధంగా ఐకాన్ కూడా వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ వెనక్కి వచ్చి కింద కనుక చూసినట్టయితే మనకి టాప్ విడ్జెట్ సెట్టింగ్స్ అని ఉంది. సో ఈ టాప్ విడ్జెట్ సెట్టింగ్స్లో మీకు హెడ్లైన్ కలర్, అదేవిధంగా కంటెంట్ కలర్, తర్వాత లింక్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఉన్నాయి. సో అసలు ఇవి ఉండాలి అంటే ముందు మీకు విడ్జెట్స్ అనేవి ఉండాలి. సో ఇక్కడ విడ్జెట్స్ అనేవి లేవు. సో విడ్జెట్స్ ఎక్కడ ఉంటాయి? సో విడ్జెట్స్ దాంట్లో ఉంటాయి. ఆల్రెడీ మనం ప్రీవియస్ లెక్చర్లో మనం విడ్జెట్స్ని ఎలా యాడ్ చేయాలో తెలుసుకున్నాం. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే సో టాప్ విడ్జెట్ 1, 2, 3 అని 3 ఉన్నాయి. సో వీటిని యాడ్ చేద్దాం. యాడ్ విడ్జెట్. సో ఇందులో ఏంటి అంటే ఒక టెక్స్ట్ విడ్జెట్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. టెక్స్ట్ విడ్జెట్. ఓకే, సో ఇక్కడ టైటిల్, లేటెస్ట్ సాంగ్, లిరిక్స్. సో నేను డెస్క్టాప్ మీద ఇమేజెస్ ఉన్నాయి. సో వాటిని నేను సెలెక్ట్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఓపెన్. ఓకే, నాకు ఇమేజ్ అనేది లోడ్ అవుతుంది. సో ఐకాన్. సో ఆల్ టెక్స్ట్ దగ్గర నేను లేటెస్ట్ సాంగ్ ఐకాన్. ఓకే, ఇన్సర్ట్ ఇంటూ పోస్ట్. సో నా ఐకాన్ అనేది ఇన్సర్ట్ అయింది. సో ఇప్పుడు దీన్ని ఎడిట్ చేద్దాం. ఇమేజ్ కదా, సో ఇమేజ్ వచ్చేసి ఎడిట్. సో సైజ్ అనేది తగ్గిస్తున్నాను, థంబ్నెయిల్ పెడుతున్నాను. అప్డేట్. తర్వాత కొంత టెక్స్ట్ మ్యాటర్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం ఏంటంటే కర్సర్ ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేసి సో మీకు ఏదైతే కంటెంట్ కావాలనుకుంటున్నానో సో దాన్ని మీరు ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ నేను కొంత టెక్స్ట్ని ఎంటర్ చేస్తున్నాను. సో ఈ విధంగా మీకు అవసరమైనటువంటి కంటెంట్ ఏదైతుందో సో దాన్ని ఇంకా ఎంటర్ చేసుకోండి, టైప్ పెట్టుకోండి. సో తర్వాత సో మనకి ఈ విధంగా ఒక టాప్ విడ్జెట్ అనేది యాడ్ అయిందన్నమాట. సో టాప్ విడ్జెట్ 2, సో యాడ్ విడ్జెట్. సో ఇక్కడ కూడా మనం ఒక టెక్స్ట్ విడ్జెట్ని యాడ్ చేసుకుందాం. సో టెక్స్ట్ విడ్జెట్లో వచ్చేసి నేను క్లాసికల్ లిరిక్స్ అని ఎంటర్ చేస్తున్నాను. సో సేమ్ ఇందాకట్లాగా ఇక్కడ కూడా నేను ఒక ఇమేజ్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. యాడ్ మీడియా. సో నేను అప్లోడ్ చేసుకున్న దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ ఇంటూ పోస్ట్. సో ఇమేజ్ని సైజ్ తగ్గిస్తున్నాను.
150x150 అప్డేట్. సో దీని కింద నేను నాకు కావాల్సినటువంటి మ్యాటర్, ఈ సెక్షన్కి సంబంధించిన మ్యాటర్ ఏదైతే ఉందో సో దాన్ని నేను ఎంటర్ చేస్తున్నాను. సో ఈ విధంగా నాకు కావాల్సినటువంటి కంటెంట్ రాసుకున్నాను నేను. డన్. తర్వాత వచ్చేసి టాప్ విడ్జెట్ 3. సో ఇందులో కూడా ఇంకొక టెక్స్ట్ దాన్ని యాడ్ చేసుకుంటున్నాను. సో మీరు కావాలంటే వీడియోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను ఏంటంటే టెక్స్ట్ని యాడ్ చేస్తున్నాను, టెక్స్ట్ విడ్జెట్. సో టైటిల్ వచ్చేసి నేను షేర్ అస్ అని చెప్పిస్తున్నాను. సో ఈ యాడ్ మీద మీ ఇండియా మీద క్లిక్ చేసి సో అప్లోడ్ ఫైల్స్, సెలెక్ట్ ఫైల్స్. సో డౌన్లోడ్స్లో ఉంది, డౌన్లోడ్స్, షేర్, ఓపెన్ ద షేర్ ఐకాన్. సో ఇన్సర్ట్ ఇంటూ బ్లాగ్. సో ఇమేజ్ ఇన్సర్ట్ అయింది. సో దీన్ని ఎడిట్ చేస్తాం 50x150. సో అప్డేట్. సో కింద మళ్ళీ దీనికి అది ఈ సెక్షన్ సంబంధించినటువంటి మ్యాటర్ అనమాట. సో ఈ విధంగా ఏంటి అంటే మనం ఒక కంటెంట్ కూడా, ఇది సంబంధించిన కంటెంట్ కూడా యాడ్ చేసాం. ఓకే. సో ఇప్పుడు బ్యాక్ వచ్చి ఒకసారి పబ్లిష్ పైన క్లిక్ చేయండి. సో పబ్లిష్ పైన క్లిక్ చేస్తే మీరు ఇంతవరకు ఏదైతే సేవ్ చేశారో సో ఆ కంటెంట్ అంతా కూడా సేవ్ అవుతుంది అన్నమాట. ఒకసారి రిఫ్రెష్ చేసి చూడండి. సో మీరు చేసినటువంటి చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ అయ్యాయి. ఓకే. సో ఇప్పుడు మనం టాప్ విడ్జెట్ సెట్టింగ్స్ అని ఉన్నాయి కదా, సో వీటిని చూద్దాం. సో హెడ్లైన్ కలర్, సో ఇక్కడ బ్లాక్ ఉంది. సో మనం దాని మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు పింక్ ఇస్తే పింక్ కలర్, సో బ్లూ ఇస్తే బ్లూ. సో ఇలా మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని మీరు అక్కడ ఇవ్వచ్చు అనమాట. సెలెక్ట్ కలర్. సో విడ్జెట్ కంటెంట్ కలర్. సో దాన్ని క్లిక్ చేసిన కింద టెక్స్ట్ కలర్ ఉంది కదా, సో ఆ కలర్ చేంజ్ అవుతుంది. సో గ్రే కలర్ ఇవ్వడం జరిగింది, డార్క్ గ్రే. సో బ్లాక్ ఇచ్చాను నేను, బ్లాక్ ఇంప్లిమెంట్ అయింది కదా. సో నేను మరీ డార్క్ కాకుండా మరీ లైట్ కాకుండా ఇస్తున్నాను కలరు. ఓకే. సెలెక్ట్ కలర్. సో తర్వాత విడ్జెట్ లింక్, అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది. సో విడ్జెట్ లింక్ ఏంటంటే మనం లింక్స్ ఏమి ఇవ్వలేదు. తర్వాత విడ్జెట్ బ్యాక్గ్రౌండ్ కలర్. సో చూసారా, నేను రెడ్ కలర్ ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తున్నాను సో ఆ పర్టికులర్ విడ్జెట్ మాకు రెడ్ కలర్ అనేది ఇంప్లిమెంట్ అయింది. సో నేను వైట్ కలర్ ఉంచుతున్నాను, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో గ్రే కలర్ ఉంది కాబట్టి బాగా ఎలివేట్ అవుతుంది. సో ఈ సెట్టింగ్స్ ఒకసారి పబ్లిష్ చేద్దాం. పబ్లిష్ చేస్తే మనం చేసిన చేంజెస్ సేవ్ అవుతాయి. సో తర్వాత వచ్చేసి హెడర్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం డిఫాల్ట్గా టెంప్లెట్తో పాటు ఒక ఇమేజ్ అనేది వచ్చింది. సో కావాలంటే మీరు వీటిని చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఇంకొక ర్యాండమైజ్డ్ ఇంకొక ఇమేజ్ ఉంది. సో నేను దాని మీద క్లిక్ చేశాను. సో మీకు ఈ విధంగా ఇమేజ్ అనేది చేంజ్ అవుతుంది అన్నమాట. సో మీకు కావాల్సినటువంటి ఇమేజ్ని మీరు అప్లోడ్ చేసుకొని వాటిని ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు హెడర్ పార్ట్లో. సో లేదు మీకు ఏది కావాలంటే అది, సో ఏ పేజ్లో చూసినా కూడా ఇది మెయిన్ హెడర్ కాబట్టి మీకు ఇది ఇంప్లిమెంట్ అవుతుంది అన్నమాట. సో పేజెస్లో కూడా. సో ఒకసారి మళ్ళీ కంట్రోల్స్లోకి వచ్చి సో మీకు కనుక అవసరం లేదు అనుకుంటే సో హైడ్ ఇమేజ్ చేసేస్తే సో మీకు ఆ సెక్షన్ వరకు కూడా ఏంటంటే సో ఏమీ లేకుండా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. అయితే ఇలా ఉంటే అంత బాగోదు. సో దీనికోసం ఏంటంటే మనం ఏదో ఒక కలర్ అప్లై చేయాలి. సో కొంచెం కిందకి వస్తే సో మనకి ఇక్కడ కలర్ అనేది ఉంది. సో సెలెక్ట్ కలర్ అని, సో దాని మీద క్లిక్ చేసి సో మీకు కావాల్సినటువంటి కలర్ ఏదైతే ఉందో సో దాన్ని చూస్ చేసుకోండి. సో నేను బ్లూ కలర్ ఇస్తున్నాను. సో బ్లూ కలర్ ఇచ్చి సెలెక్ట్ కలర్ మీద ఇస్తే మీకు ఈ కలర్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది అనమాట. ఓకే. సో ఇది మీకు హెడర్గా ఉంటుంది. సో మీకు కావాల్సిన దాన్ని బేస్ చేసుకొని మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మళ్ళీ కావాలంటే మనకి మీకు అక్కడ లేదు అనుకుంటే మీరు ఇమేజెస్ని పెట్టుకోవచ్చు. సో చూసారా మొబైల్ వ్యూ కూడా. సో ఇది వచ్చేసి మొబైల్ వ్యూ. సో మీకు ఇందులో కూడా ఏంటంటే సో రెస్పాన్సివ్ థీమ్స్ కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు. సో సెలెక్ట్ కలర్. ఓకే. ఓకే నేను కలర్ అప్లై చేసాను కాబట్టి మొబైల్లో కూడా మీకు కలర్ కనిపిస్తుంది. ట్యాబ్ డెస్క్టాప్ వ్యూ. సో ఈ విధంగా ఏంటంటే మీకు హెడర్ పావర్ని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు.
సో బ్యాక్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సేమ్ మనకి ఏం అవసరం లేదు, కావాలంటే మీరు ప్యాటర్న్స్ అని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మెనూ. సో ఈ మెనూ సెక్షన్ ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం కాబట్టి మనకి ఇక్కడ మనకి పెద్దగా పని లేదు. తర్వాత వచ్చేసి ఆల్ బ్లాగ్ పోస్ట్. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే బ్లాగ్ పోస్ట్లకు సంబంధించిన కంటెంట్ ఏదైతే ఉందో సో దాన్ని మనం చేస్తాము. సో ఇక్కడ చూడండి అన్నిటికీ బ్లాక్ కలర్, గ్రే కలర్, వైట్ కలర్ ఉన్నాయి. సో ఇక్కడ కనుక చూసినట్లయితే సో విజెట్స్కి ఏ విధంగా అయితే మనకు అప్లై అయిందో అదేవిధంగా ఇక్కడ మనకు అప్లై అవుతాయి అనమాట. సో హెడర్ కలర్ బ్లూ కలర్ ఇచ్చాను. సో సెలెక్ట్ కలర్, తర్వాత డేట్ కలర్. సో డేట్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ ఇచ్చాను. ఓకే. సో తర్వాత వచ్చేసి టెక్స్ట్ కలర్. సో టెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ ఇచ్చాను, అది రెడ్. సో నేను ఏ కలర్ ఇస్తే ఆ కలర్ అనేది మీకు ఏమంటే ఇంప్లిమెంట్ అవుతుంది అనమాట. సో ఇలాగ ఇక్కడ ఈ ప్రివ్యూస్లో అన్నింటిలో మీకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే. సో నేను ఒక కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. సో బ్యాక్గ్రౌండ్ కలర్ వైటే ఉంచుతున్నాను. సో వైట్ ఉంటేనే మనకి ఇక్కడ కనబడుతుంది, లేదంటే కనబడదు. సో కింద వచ్చేసి ఏంటంటే ప్యాజినేషన్ అని ఉంది. సో ఇది మీకు అర్థం అవ్వాలి అంటే జనరల్గా ఏంటంటే మనకి ఇంకొక పేజ్లోకి వెళ్తే మనకి నెంబర్స్ అవి ఉంటాయి. సో నేను అదే అర్థం అవడం కోసం నేను మీకు bloggervijay.com చూపిస్తాను. సో మీరు బ్లాగర్ విజయ్ కనుక వచ్చినట్లయితే సో కిందకి కనుక వెళ్ళినట్లయితే మీకు కింద నెంబరింగ్ అనేది కనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ అండ్ ప్రీవియస్ అని. సో మీకు ఎన్ని పేజెస్ అయితే ఉన్నాయో అన్ని పేజెస్ మీకు కనిపిస్తాయి అనమాట. సో మీకు ఏంటి అంటే ఈ విధంగా మీరు ఏంటంటే వీటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత విడ్జెట్స్. సో పబ్లిష్ చేస్తున్నాను ఇంతవరకు వాటిని క్రియేట్ చేసిన వాటిని సేవ్ చేయడం కోసం. తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు ఫూటర్ సెక్షన్స్ 3 ఫూటర్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ దాంట్లో ఫూటర్ 1. సో ఇక్కడ ఒక టెక్స్ట్ కంటెంట్ అబౌట్ తెలుగు MP3 లిరిక్స్. సో ఇక్కడ కొంత కంటెంట్ నేను రాస్తున్నాను, డమ్మీ కంటెంట్. సో ఆల్రెడీ మనం నెపోటోస్ కోసం రాసాం కాబట్టి సో కంటెంట్ యూస్ చేసుకోవచ్చు. ఓకే. కాపీ విజెట్స్లో పేస్ట్. ఓకే. సో ఇక్కడ కింద కనుక మీరు చూసినట్టయితే ఫుటర్లో మీకు ఒక సెక్షన్లో ఏంటి అంటే నేను ఏదైతే కంటెంట్ యాడ్ చేశానో ఆ కంటెంట్ అనేది మీకు ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. సో బ్యాక్ వచ్చి ఫుటర్ 2. సో ఇక్కడ మనం కావాలి అంటే సో ఇంతవరకు టెక్స్ట్ విజెట్స్ యాడ్ చేసాం, ఇప్పుడు వీడియో ఇన్సర్ట్ చేద్దాం. సో యాడ్ వీడియో, ఇన్సర్ట్ ఫ్రమ్ URL ఉంది కదా. సో మనం ఏంటంటే సో యూట్యూబ్ నుంచి వీడియోని తెచ్చుకుందాం అనమాట. సో యూట్యూబ్. సో ఎనీ వీడియో, మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియోని మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మనం ఆల్రెడీ లాస్ట్ లెక్చర్లో తెలుసుకున్నాం ఒక వీడియోని ఎలా ఇన్సర్ట్ చేయాలి అని. సో ఇక్కడ కనిపించేటువంటి ఒక వీడియో నేను ఓపెన్ చేస్తున్నాను. కాపీ లింక్ లొకేషన్, పేస్ట్, యాడ్ టు విడ్జెట్. సో ఇమేజ్ కూడా ఇన్సర్ట్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఒక హెడ్డింగ్ని ఇవ్వచ్చు. సో నో మోర్, నో అబౌట్, లేదా నో మోర్ అస్. సో మీకు ఆ హెడ్డింగ్ కూడా మీకు ఇక్కడ ఇంప్లిమెంట్ వచ్చేస్తుంది. సో ఫుటర్ 3. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీకు పేజెస్ ఉంటాయి కదా. సో లింక్స్ లాగా ఇవ్వచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పేజెస్ అని ఉన్నాయి. సో పేజెస్ కింద నేను రీడ్ మోర్ అబౌట్ అని పెడతాను. సో పేజ్ టైటిల్, ఓకే, అబౌట్ అస్, బ్లాగ్, కాంటాక్ట్, శాంపిల్ పేజ్. సో పేజెస్ బదులు ఏంటి అంటే సో రీడ్ మోర్ అని పెడితే మీకు ఆ పేజెస్ బదులు ఏంటంటే ఈ మనం ఏదైతే మ్యాటర్ ఇస్తామో అది వస్తుంది అన్నమాట. సో రీడ్ మోర్. సో అక్కడ ఒక మెనూ లాగా ఉంటుంది అది. సో పబ్లిష్. సో ఒకసారి కనుక మనం రిఫ్రెష్ చేసినట్టయితే మనం చేసిన చేంజెస్ అనేవి ఇంప్లిమెంట్ అవుతాయి. సో లోగో వచ్చింది, అదేవిధంగా హెడర్ కలర్ చేంజ్ అయింది. ఓకే. సో మీకు టాప్ విడ్జెట్స్ అనేవి వచ్చాయి. సో ప్రైమరీ కలర్ చేంజ్ చేసాం కదా, అది మారింది. కింద వచ్చేసి ఫోటో సెక్షన్ ఉందన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే మనకు కావాల్సినటువంటి సెట్టింగ్స్ అనేవి మనం చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. సో ఇది థీమ్ కస్టమైజేషన్ సంబంధించి. సో మీకు కావాలంటే ఏంటంటే మరిన్ని ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో బ్యాక్గ్రౌండ్ కలర్ చూసారా, బ్లూ కలర్ పెడితే బ్లూ కలర్ మొత్తం ఇంప్లిమెంట్ అయిపోయింది. సో అలా కాకుండా అంటే మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు. సో సెలెక్ట్ కలర్. ఓకే. సో మీకు ఎలా కావాలంటే అలా మీరు చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి స్టాటిక్ ఫ్రంట్ పేజ్ అనమాట.
సో ఇవి ఏంటి అంటే ఒక బ్లాక్ అయితే వస్తలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక పేజ్ని పెట్టాలి అనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ హోమ్ పేజ్గా అబౌట్ అస్ అని పెడుతున్నాను. అదేవిధంగా బ్లాగ్కి బ్లాగ్ పేజ్ అని పెడుతున్నాను. పబ్లిష్. సో ఒకసారి నేను ఈ సెట్టింగ్స్ని ఒకసారి చేంజ్ చేస్తున్నాను. సో ఒకసారి ప్రివ్యూ చూద్దాం. సో మనకి ఇప్పుడు బ్లాగ్ పేజెస్ అనేవి కనిపిస్తున్నాయి కదా. సో హోమ్ పేజ్ మీద క్లిక్ చేస్తే బ్లాగ్ పోస్ట్లే కాకుండా అబౌట్ అస్ పేజ్ అనేది వస్తుంది అన్నమాట ఫ్రంట్ ఎండ్ కింద. సో ఈ విధంగా స్టాటిక్ పేజ్ అనేది వస్తుంది. సో ఇది అంటే బిజినెసెస్ అలాంటి వాటికి యూస్ చేస్తుంటారు. సో బ్లాగ్ పైన క్లిక్ చేస్తే బ్లాగ్కి సంబంధించిన కంటెంట్ అనేది వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మీరు ఏంటంటే మీకు కావాల్సిన చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో నేను మళ్ళీ యువర్ లేటెస్ట్ పోస్ట్లో పెట్టేస్తున్నాను. సో బ్యాక్. సో అడిషనల్ ఎస్ఎస్ఎస్, సో సిఎస్ఎస్ అనమాట. సో మీకు ఏమైనా అంటే ఇక్కడ ఉన్నటువంటి కలర్స్ చేంజెస్ అవి మీకు నచ్చలేదు అనుకుంటే మీకు కావాల్సినట్టు మీరు చేంజెస్ అవి చేసుకోవచ్చు కోడింగ్ని. సో ఈ విధంగా ఏంటంటే మీకు కావాల్సినటువంటి థీమ్ని మీరు చేంజెస్ అనేవి చేసుకోవచ్చు, కస్టమైజేషన్ అంటారు. ఇదిగా ఈ లెసన్. మళ్ళీ మనం ఇంకొక లెసన్లో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ.